హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా సింపుల్గా కునాఫా చాక్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆ ప్రాసెస్ ఏంటో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. తక్కువ ఇంగ్రీడియంట్స్తో త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఆ తర్వాత ఒక 1 స్పూన్ వరకు బటర్ యాడ్ చేసుకొని, బటర్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 1 కప్ వరకు నార్మల్గా సేమియా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే రోస్టెడ్ సేమియా కూడా ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఆ తర్వాత లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వేయించుకోవాలి. మరి ఎక్కువసేపు ఏం అవసరం లేదు. ఒక 5 మినిట్స్ ఇలా కొంచెం ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొంచెం ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారనివ్వాలి. అది చల్లారేంతలోపు స్టవ్ పైన చాక్లెట్ మెల్ట్ చేసుకోవాలి. ఏ చాక్లెట్ అయినా సరే మెల్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ డైరీ మిల్క్ తీసుకున్నాను. డైరీ మిల్క్ చాక్లెట్ ఇలా మొత్తం మెల్ట్ చేసుకోవాలి. ఇలా మెల్ట్ చేసి పెట్టుకోవాలి. ఇలా చాక్లెట్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత చాక్లెట్ మౌల్డ్ ఉంటే చాక్లెట్ మౌల్డ్ తీసుకోవాలి. ఒకవేళ లేకపోతే ఇలా స్వీట్ బాక్స్ తీసుకొని, ప్లాస్టిక్ స్వీట్ బాక్స్ తీసుకొని దాంట్లో బటర్ పేపర్ యాడ్ చేసుకోవాలి. ఇలా బటర్ పేపర్ యాడ్ చేసుకొని చాక్లెట్ మెల్ట్ అయిన తర్వాత ఇలా ఒక 2 స్పూన్స్ వరకు చాక్లెట్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి స్పూన్తోని. ఇలా మొత్తం ఎడ్జ్ వరకు మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత ఒక 5 to 10 మినిట్స్ వరకు రీఫ్రిజిరేటర్లో పెట్టేయాలి. కొంచెం గట్టి పడాలి. ఒక 5 to 10 మినిట్స్ రీఫ్రిజిరేటర్లో పెట్టేసి ఆ తర్వాత అది కొంచెం కూల్ అయ్యే వరకు ఒక బౌల్లో అన్సాల్టెడ్ పిస్తా తీసుకోవాలి. ఇలా పిస్తా తీసుకొని ఆ తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకొని ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందాక వేయించుకున్న రోస్టెడ్ సేమియా ఉంది కదా, అది యాడ్ చేసుకోవాలి. ఇలా సేమియా మొత్తం యాడ్ చేసి పెట్టుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్న పిస్తా ఉంది కదా, పిస్తా కూడా యాడ్ చేసుకొని ఒక 2 స్పూన్స్ వరకు మిల్క్ మేడ్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి మరి ఎక్కువగా యాడ్ చేయకూడదు. ఒక 2 స్పూన్స్ వరకు మిల్క్ మేడ్ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత కొంచెం ఒక గ్రీన్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ వరకు గ్రీన్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసేసి ఆ తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, కునాఫా రెడీ. ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసి ఇలా ప్రిపేర్ చేసుకొని ఆ తర్వాత పక్కకు పెట్టేసి చాక్లెట్ కొంచెం ఇలా రిఫ్రిజిరేటర్లో పెట్టాం కదా, ఒక 10 మినిట్స్ ఇలా కొంచెం ఒక 10 మినిట్స్ అయిన తర్వాత తీసేసిన తర్వాత కొంచెం ఇలా గట్టిగా అయిన తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్న కునాఫా ఉంది కదా, అది మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. చాక్లెట్ ఎడ్జ్ వరకు మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఎడ్జ్ వరకు మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంట్లోనే త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని చూసారు కదా, ఇలా మొత్తం స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసి ఆ తర్వాత మొత్తం చాక్లెట్ మెల్ట్ చేసుకుంది మొత్తం యాడ్ చేసుకోవాలి. మొత్తం ఎడ్జెస్ నుంచి మొత్తం యాడ్ చేసుకోవాలండి. ఒక పైన మాత్రమే యాడ్ చేసుకోకూడదు. మొత్తం ఎడ్జెస్ నుంచి యాడ్ చేసుకుంటే మొత్తం కవర్ అయిపోతుంది కునాఫా మొత్తం. ఇలా మొత్తం యాడ్ చేసి పెట్టుకోవాలి. నార్మల్ చాక్లెట్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఏ చాక్లెట్ అయినా పర్లేదు. తీసుకొని మెల్ట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా చాక్లెట్ మొత్తం యాడ్ చేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని ఆ తర్వాత
మిల్కీ బార్ చాక్లెట్ తీసుకొని మొత్తం మెల్ట్ చేసుకోవాలి. చాక్లెట్ మెల్ట్ చేసుకొని ఆ తర్వాత కొంచెం మిల్కీ బార్ చాక్లెట్ తీసుకొని దాంట్లో గ్రీన్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని ఇలా స్పూన్తోని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసుకొని ఆ తర్వాత కావాలనుకుంటే మిల్కీ బార్ చాక్లెట్లో ఎల్లో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏ కలర్ అయినా ఇలా యాడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఇలా మిల్కీ బార్ చాక్లెట్ వైట్ది కూడా ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం యాడ్ చేసేసుకొని ఆ తర్వాత మొత్తం టూత్ పిక్తోని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలి. మొత్తం స్ప్రెడ్ చేసి పెట్టుకొని ఆ తర్వాత క్లోజ్ చేసేసి ఒక 1 అవర్ వరకు రిఫ్రిజిరేటర్లో పెట్టేయాలి. ఒక 1 అవర్ పెడితే సరిపోతుంది. ఒక 1 అవర్ అయిన తర్వాత తీసేసి ఆ తర్వాత చూసారు కదా ఇలా మొత్తం గట్టిగా అయిపోతుంది. ఒక 1 అవర్ అయిన తర్వాత తీసేసి పైన ఉన్న బటర్ పేపర్ తీసేయాలి. ఇలా బటర్ పేపర్ మొత్తం తీసేయాలి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా సింపుల్గా కునాఫా చాక్లెట్ రెడీ. మీకు ఈ ప్రాసెస్లో ఒకసారి నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ ప్రాసెస్, తక్కువ ఇంగ్రీడియంట్స్తో త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.